కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా ఆడబిడ్డలకు అందరికీ అండగా నిలబడుతూ వచ్చినటువంటి మా అన్నదమ్ములకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ కాంపిటీషన్గా వీళ్ళు అరుద్దాం అనుకుంటున్నారు, అంతేనా? నెక్స్ట్ పోటీ పెట్టుకుందాం ఒకరోజు. సో ఎనీవే, అందరికీ మళ్ళొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సిన రెండే విషయాలు. ఒకటి, మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళల్ని గుర్తు చేసుకుంటూ టీవీలలో చర్చలు వస్తాయి, పేపర్లలో వ్యాసాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి అంశాల మీద మాట్లాడతారు. మగవాళ్ళు కూడా కొంత ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు కూడా హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి మనందరికీ మెసేజ్ పెడతారు. కాకపోతే అవునా కదా, కాకపోతే నేను కోరేది ఒకటే, ప్రధాన స్రవంతిలో ఉన్న టీవీ ఛానళ్ళనైనా, ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్నైనా, రాజకీయ పార్టీలనైనా, పురుషులందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మా రోజే, ప్రతిరోజు మహిళా దినోత్సవమే, ప్రతిరోజు మహిళల దినమే అని మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మన ఇల్లు నడవాలంటే, ఒక స్కూల్ నడవాలంటే, ఒక హాస్పిటల్ నడవాలంటే, ఒక కొత్త తరం ఊపిరి పోసుకొని శక్తిని అందుకొని ముందుకొచ్చి సమాజానికి సేవ చేయాలంటే, ఒక జయశంకర్ సార్ ఈ నేలను నడిచిందంటే, ఒక కేసీఆర్ గారు ఈ నేలను నడిచిందంటే వాళ్ళ తల్లులే ప్రధాన కారణం అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మనకు మహిళలకు ఎవరో ఏదో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా దాన్ని సహించడానికి వీలు లేదు. అది సామాజిక పరమైనటువంటి ఆధిపత్యమైన, పురుషాధిక్యమైన, దేన్ని కూడా మనం సహించడానికి అసలు ఆస్కారమే లేదనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఏముంది, ఇవాళ కొంత ముందు కన్నా మన తల్లుల కన్నా కొంచెం మనం ఫ్రీగా ఉన్నాం, కొంత చదువుకునే అవకాశం వస్తుంది, అక్కడో ఇక్కడో ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా వంట ఇంటి పాత్రల మీద ఆయన గారి పేరే ఉంటుంది. అవునా కదా? వంట మనమే చేయాలి, వంట ఇంటికి మనమే మహారాణి, కానీ వంట ఇంటి పాత్రల మీద కూడా ఆయన పేరే ఉంటుంది తప్పితే ఆవిడ పేరు ఉండదు. అంటే నిజమైనటువంటి సమానత్వం కానీ, నిజమైనటువంటి స్వతంత్రం కానీ, నిజమైనటువంటి ఏ ఫ్రీడమ్ కానీ, ఏ హక్కు కానీ మహిళకి ఇంకా రాలేదు. అంటే కొన్ని విషయాలు ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. శరీరం మనది, బిడ్డను మోసేది మనం, కానీ ఆ బిడ్డకు పేరు ఎవరు పెడతారు? ప్రతి ఇంట్లో బిడ్డకు పేరు పెట్టేటటువంటి స్వతంత్రం ఆడబిడ్డలకు ఉందా లేదా అనే విషయాన్ని దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఏ స్థాయిలో ఉన్నా సరే మహిళలకు, ఇక్కడ ఇప్పుడు చాలామంది ఉన్నారు మహిళలు, మనకు సెక్రటేరియట్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ కోసం పనిచేసేటటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, అంగన్వాడీ ఆశా వర్కర్లుగా పనిచేసేటటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, డాక్టర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, లాయర్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, కోట్లాది రూపాయలతోని వ్యాపారవేత్తలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు, యువజన నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మన దగ్గర ఇక్కడ ఉన్నారు. అంటే ఇవాళ చదువుకోవడమే కాదు, మన వృత్తి వ్యాపారం చేయడమే కాదు, మనం కూడా సమాజానికి సేవ చేస్తామని ముందుకొస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. కానీ వాళ్ళకు నిజమైనటువంటి అవకాశాలు పొలిటికల్ పార్టీస్ ఇస్తలేవు. రేపటి నాడు తెలంగాణ జాగృతిలో అత్యద్భుతంగా అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని మీరు వేలు పట్టి నడిపించేటటువంటి అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ నాకన్నా ముందు చాలామంది మహిళా నాయకులు మాట్లాడారు, ఎంత అద్భుతంగా మాట్లాడారు. అనేక మంది మగవాళ్ళు కూడా మైక్ పట్టుకొని భయపడి కింద పడిపోతారు. కానీ మా ఆడబిడ్డలు మాత్రం అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు, అద్భుతంగా విషయాన్ని అవగాహన చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పెంచుతాం దీన్ని. ప్రతి నియోజకవర్గంలో ఇదివరకు చెప్పినాం, లీడర్ ప్రోగ్రాం పెడతాం, వెళ్ళి వాళ్లకు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తామని చెప్పినాం. 33% కోసం కొట్లాడినాం. వాస్తవానికి ఆకాశంలో సగం, భూమిలో సగం. మనకు రావాల్సింది 50% వస్తుంది, చేరుతాం అక్కడికి. కానీ ముందు డోర్లో ఒక కాలన్నా పెట్టాలి. కాబట్టి 33% అయినా పర్వాలేదని చెప్పి ఒప్పుకున్నాం. ఆ 33% సాధించడంలో ఈ దేశ చరిత్రలోనే జాగృతి పేరు సువర్ణాక్షరాలతో ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఆనాడు ట్రైన్లెక్కి, బస్సులెక్కి ఢిల్లీ దాకా వచ్చినటువంటి మా జాగృతి అక్క చెల్లెలందరికీ కూడా నేను ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు మనం పోయి అక్కడ కూర్చున్నాం కాబట్టే రైలు కదిలింది, బండి కదిలింది, పట్టాల మీదకి ఎక్కింది, ఇవాళ మహిళా బిల్లు వచ్చింది. మరి ఆ మహిళా బిల్లు ఆనాడు చెప్పినాం మనం, 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇది పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఉంది, మొత్తం జనగణన అయితే తప్పితే అది రాదట. ఆ జనగణన ఎప్పుడైతుందో, అది ఎప్పుడు వస్తుందో, కనీసం వచ్చేసారి తెలంగాణ ఎన్నికలకు వచ్చేసారి కన్నా మహిళా బిల్లు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రెండవది,
మరి ఎట్లాంటి మహిళలు రావాలి చట్టసభలకి? ఎవరు రావాలి? ఓన్లీ ఒక సోకాల్డ్ పెద్ద కులాలు రావాలా? లేకపోతే ఓన్లీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఉంది కాబట్టి వాళ్ళే రావాలా? మరి ఎవరు రావాలి? అందరూ రావాలి. బీసీలు రావాలి, ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, అన్ని కులాలు, అగ్రవర్ణాలు రావాలి, అందరు రావాలి. ఎందుకంటే వాస్తవానికి ఒకసారి ఆలోచన చేస్తే పెద్ద ఇల్లు చిన్న ఇల్లు, పెద్ద కులం చిన్న కులం అని ఉండదు. మన మహిళలు అంతా ఒకటే కులం. ఎందుకోసం? మొత్తం అండర్ కరెంట్గా మనకున్నది ఆవేదనే. ఏ ఇంట్లో పుట్టినా వివక్షనే, ఏ ఇంట్లో పుట్టినా డిస్క్రిమినేషనే, ఏ ఇంట్లో పుట్టినా నువ్వు తెలివిలేని దానివి అని మొదలు పెడతాడు భర్త. ఎక్కువ ఏమన్నా మాట్లాడబోతే ఉండవే నీకేం తెలివి ఉందంటాడు. తండ్రి అదే అంటాడు, భర్త అదే అంటాడు, అన్న అదే అంటాడు. బయటకు వెళ్తామంటే మనకన్నా చిన్నోడైన తమ్ముడైనా తోడిచ్చి పంపిస్తారు తప్పితే మనల్ని ఒంటరిగా పంపించరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని? స్టాండ్ విత్ హర్ అంటే మహిళతో నిలబడండి అని ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు. ఎవరు నిలబడాలట? మహిళతోని మగవాళ్ళు నిలబడాలట. ఆ పోస్టర్లో కూడా హర్ అని ఉన్న దాని కింద 2 మీసాలు పెట్టారు. అంటే మహిళతోని మగవాళ్ళు నిలబడితేనే భద్రత ఉంటుందట. అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? చేత కాదా మీకు? మహిళలకు రక్షణ ఇవ్వడం రాదా? పిల్లలకు రక్షణ ఇవ్వడం రాదా? ఇవాళ బయటకు పోతున్న మగపిల్లలకు రక్షణ ఉందా? ఇవాళ జరుగుతున్న దొంగతనాలు చూస్తలేమా? అంటే ఒక ఆడవాళ్ళకే రక్షణ లేదు, ఆడవాళ్ళే చేతగాని లేదు వాళ్ళు, కాబట్టి మేము మీతో నిలబడతారంటారా? ఇది ఖచ్చితంగా మహిళలకు అవమానమే. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నామండి మనం? 0.00003% ఉన్నాం. ఇప్పుడు మేము మాకే నిలబడ జాగలేదు, మీరు మాతో నేడ నిలబడతారు? స్టాండ్ విత్ హర్ అట. ఎందుకు స్టాండ్ విత్ హర్? ఏం చేద్దామని తెలుసా దీని వెనుక కుట్ర? సర్పంచ్ నిలబెడతారు కానీ భర్త పోయి కూర్చుంటాడు, ఎమ్మెల్యే నిలబడతాడు కానీ భర్త పెత్తనం చేస్తాడు, మంత్రిని చేస్తారు, వెనుక కొడుకో బిడ్డనో ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే ఇచ్చినట్టే ఇవ్వాలి, జస్ట్ సూపుకే. సూప్ కట్నం అంటారు తెలంగాణలో, తెలుసా మీకు? ఆ పదవులు మనకిచ్చే పొజిషన్లు అంతా సూప్ కట్నమే. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్. ఇది మా జాగృతి విధానం ఉంటుంది, ఇది మా జాగృతి నినాదం ఉంటుంది. మీరు తప్పు చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు మహిళలను అవమానపరిచే విధంగా పురుషులు ఉండి